శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి జన్మరాశిలోనే సంచారం చేస్తాడు 15వ తారీఖు వరకు. 15వ తారీఖు వరకు ఈ రాశి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కోపతాపాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం, మరియు అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం, మరియు అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, శుక్రుడు చాలా యోగకారకమైనటువంటి గురువుతో కలిసి ఉండటం అనేది చాలా యోగకారకమైనటువంటి ఫలితం. జూన్ 15వ తారీఖున ఒక మార్పు, అంటే రవి జన్మరాశి నుండి ధనస్థానంలోకి మారటం, అదేటువంటి సమయంలో అంటే ఆల్రెడీ గురువు యొక్క మార్పు తృతీయంలోకి ఉన్నప్పుడు, తృతీయంలోకి ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున గురువు యొక్క మార్పు తృతీయంలోకి జరిగినప్పుడు మీ జాతక రీత్యా అంటే ఈ యొక్క గోచార రీత్యా వయోవృద్ధులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంలో కొంచెం అనుకూలంగా రావటం, ప్రతి విషయానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి స్థితిలోకి గురువు వస్తున్నాడు. తృతీయ స్థానంలోకి గురు సంచారం అనేది చాలా యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ధైర్య సాహస లక్ష్మి అంటారు. అంటే లక్ష్మి కటాక్షం పొందాలంటే మనకు గురువు అనేది మన దగ్గర ఉండాలి. అదేవిధంగా తృతీయ స్థానం అనేది ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక స్థానం. ఆ స్థానంలో ఎప్పుడైతే గురువు బలవంతుడైనటువంటి గురువు అంటే తృతీయంలో ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అది చాలా యోగకారకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అనుకూలంగా ఉండటం, చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా వారి యొక్క నిగ్రహ దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్ళగలుగుతారు రాబోతున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే తృతీయ స్థానం అనేటువంటిది అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. మరి అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు కలిసి 9వ తారీఖు వరకు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు, రొటేషన్ చాలా అనుకూలంగా ఉండటం, తదుపరి 9వ తారీఖున శుక్రుడు తృతీయంలోకి మారటం, అంటే గురువు శుక్రుడు కలిసి తృతీయంలో ఉంటారు తదుపరి నెల మొత్తం. ఇది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి వెళ్ళటానికి అనుకూలమైనటువంటి స్థితిలోకి బుధుడు శుక్రుడు కలిసి వెళ్తున్నారు ఈ నెల మొత్తం. అది చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇక్కడ తదుపరి 15వ తారీఖుల తర్వాత బుధుడు రవి యొక్క కలయిక ధనస్థానంలో ఉండటం ద్వారా ఈ రాశి వారికి బుధాదిత్య యోగం సంభవిస్తున్నది. బుధాదిత్య యోగం అనేది ధనస్థానంలో సంభవించినప్పుడు ఫైనాన్షియల్గా డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ అదే విధంగా ఖర్చు కూడా అవుతుంది. అంటే మీకు కావలసినటువంటి వస్తువులు కానీ కావలసినటువంటి ఖర్చు కానీ అనవసరమైనటువంటి ఖర్చు కూడా దీనిలో ఇంక్లూడ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు కూడా ఈ రాశి వారికి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీకు ఏదైతే అవసరం ఉందో వాడికి మీకు ఖర్చు పెట్టండి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ప్రతిదానికి విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టద్దు. ఎందుకంటే కట్టాల్సింది కూడా మీరే కాబట్టి ఆ విషయాన్ని కొంచెం కంట్రోల్డ్గా వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పచ్చు. జూన్ 2వ తారీఖున గురువు ధనస్థానం నుండి తృతీయంలోకి మారుతున్నాడు. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి మారినప్పటికీ కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే శుక్రుడు 9వ తారీఖు వరకు ధనస్థానంలోనూ, అదేవిధంగా 23వ తారీఖు వరకు కూడా బుధుడు ధనస్థానంలోనూ కొనసాగుతున్నాడు. ఈ బుధుడు శుక్రుడు యొక్క కలయిక ఇంచుమించు 9వ తారీఖు వరకు, తదుపరి బుధుడు కూడా ధనస్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలిస్తుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి విషయం మీ జీవితంలో సత్యంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానం అనేది ముఖ్యంగా వచ్చేటప్పటికి మాట్లాడేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు మన యొక్క ఎలాగైతే మనం మాట్లాడుతున్నామో మనకు రెసిప్రొకేటింగ్గా మనకి ఎదుటి వాళ్ళు కూడా అటువంటి గౌరవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మనం సరిగా మాట్లాడకపోతే వారు కూడా మనతో సరిగా మాట్లాడడం అనేది జరగదు. అందుకనే మనం పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి ఒక సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే బుధుడు శుక్రుడు గురువుతో కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ వాక్ ఆటోమేటిక్గా మనకు సొసైటీలో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ కూడా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది.
కానీ శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అంటే వేడి, శరీరంలో అధికమైనటువంటి పని ఒత్తిడి అనేది ఈ యొక్క నెల కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని చాలా అమోఘమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగపరంగా మీ యొక్క స్థానాన్ని మీరు సుస్థిరం చేసుకోగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ధనస్థానంలో ఇన్ని రోజులు గురువు సంచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇవ్వనటువంటి కొన్ని అమూల్యమైనటువంటి ధనాన్ని, అమూల్యమైనటువంటి కొన్ని గిఫ్ట్స్ని ఇక మీదట గురువు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ తృతీయంలో గురువు మంచి స్థానంలో తృతీయంలో ఉచ్చ స్థానంలో ఉండటం ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధైర్యం ఉన్నప్పుడు మనిషి ఏదైనా జీవితంలో సాధించగలుగుతాడు. అదేవిధంగా గురువు తృతీయంలోనే ఉండట్లేదు ఈ సంవత్సరం మొత్తం. అక్టోబర్ 31న మళ్ళీ చతుర్థంలోకి వెళ్తున్నాడు. అది కూడా చాలా మంచిది. అది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కేంద్ర స్థానంలోకి గురు సంచారం ఈ సంవత్సరమే ఉంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా రాబోతున్నటువంటి 15వ తారీఖు వరకు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. 15వ తారీఖు తర్వాత ఈ యొక్క రవి గ్రహ సంచారం అనేది ధనస్థానాల్లోకి మారబోవటం ద్వారా ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందుతారు. మెయిన్గా ఈ వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ కంట్రోల్ చేయాలి అనుకుంటారు. లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం ఎక్కువగా మనం పట్టు సాధించాలని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి మెయిన్గా 16వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు కొన్ని విషయాల్లో తీసుకోవాలి. అదేంటంటే ఇందాక చెప్పినటువంటి విషయం ఏదైతే ఖర్చు అనేది ఏదైతే చెప్పాను కదా, దుబారా ఖర్చు అనేటువంటి విషయం, దాని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు ఈ రాశి వారు మాట్లాడేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగైతే మాట్లాడతామో అదే విధంగా మనకు సొసైటీ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలోకి రవిగ్రహ సంచారం అనేది కొంచెం పరుష వాక్కులు అంటే కోపంతో కూడుకున్నటువంటి మాటల ద్వారా కొంచెం ప్రభావితం, మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వారిని కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ కొంచెం వారి యొక్క ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడడానికి కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేయండి. అదేవిధంగా ఖర్చుని స్పెక్యులేషన్స్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క నెల ఎలా ఉందని చూసాం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు మెయిన్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మారబోతున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి. అదేవిధంగా ఎటువంటి పరిహారాలు చేయాలని చెప్పి మనం చూసినట్లయితే గురుగ్రహం మంత్రజపం చేసుకోండి. తృతీయంలో ఉన్నటువంటి గురువు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి గురువు కాదు, బట్ తృతీయంలో ఉన్నటువంటి గురువు ఇందా చెప్పిన విధంగా బలవంతుడే, కానీ ఇంకా బలాన్ని పెంపొందించుకోవటం కోసం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గురువారం పూట చందనాన్ని ధరించటం అనేది మంచి చెప్పదగినటువంటి సూచన. గురువారం పూట నాన్ వెజ్కి కొంచెం డ్రింక్స్కి దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి సూర్య నమస్కారాలు అనేది చేయండి. జాబ్ పరంగా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. స్వస్తి.